హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. వైశాఖ శుక్ల చతుర్దశి నృసింహ జయంతిగా ఉత్సవాలు జరుపుతారు. రాక్షసరాజైన హిరణ్యకశ్యపుడు బ్రహ్మ కొరకు తపస్సు చేసి అన్ని జీవరాశుల మీద ఏకఛత్రాధిపత్యం ఉండాలని, నరుడి చేత కానీ మృగం చేత కానీ, ప్రాణాలున్నవాని చేత కానీ, ప్రాణాలు లేని దాని చేత కానీ, దేవదైత్యుల చేత కానీ పగలు రాత్రి ఇంటా బయట భూమి మీద ఆకాశంలో ఎటువంటి ఆయుధాల వల్ల చావు రాకుండా వరం కోరుకున్నాడు. దాంతో అతను పెచ్చుమీరి ఋషులను జనాల్ని హింసించడం మొదలుపెట్టాడు. శ్రీహరిపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఆ హిరణ్యకశ్యపుడు కుమారుడే ప్రహ్లాదుడు. పరమ భాగవతోత్తముడు. నిరంతరం నారాయణ నామస్మరణ చేసేవాడు. కొడుకును హరిభక్తి వదిలేయమని పలుమార్లు చెప్పి రకరకాలుగా హింసించి శిక్షించిన ప్రహ్లాదుడు వినలేదు. చివరికి ఎక్కడ్రా నీ శ్రీహరి స్తంభంలో చూపించని గర్జించేసరికి ప్రహ్లాద రక్షణ కోసం శ్రీహరి సగం నరుడు సగం సింహం రూపాన స్తంభం నుండి అవతరించి లోపల బయట కాకుండా గడపపై రాత్రి పగలు కాని సంధ్యా సమయాన తన గోళ్లను ఆయుధాలుగా చేసుకుని హిరణ్యకశ్యపుణ్ణి వధించాడు. దేవతలందరూ భయపడ్డారు ఆ ఉగ్రరూపాన్ని చూసి. ప్రహ్లాదుడి కోరికపై ఉగ్రత్వం వీడాడని అంటారు. అదే నృసింహ జయంతిగా నరసింహ క్షేత్రాల్లో వైభవంగా ఉత్సవాలు చేస్తారు. అహోబిలంలో 9 స్వయంభూ నరసింహ ఆలయాలు ఉన్నట్లు చెప్తారు. అందుకే దీన్ని నవనారసింహ క్షేత్రం అంటారు. హిరణ్యకశ్యపుడి రాజభవనం ఇక్కడే ఉండేదని అంటారు. సింహాచలం, వేదాద్రి, పెంచలకోన, అంతర్వేది, మంగళగిరి, యాదాద్రి, ధర్మపురి, మాల్యాద్రి ప్రముఖ నరసింహ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. నరసింహస్వామి జయంతి సందర్భంగా చారిత్రకంగా ప్రసిద్ధికెక్కిన సింహాద్రి నారసింహ శతకం రాసిన గోగులపాటి కూర్మనాథ కవిని గురించిన విశేషాలు తెలుసుకుందాం. ఈయన గౌరమాంబ బొచ్చనామాత్యుల కుమారుడు. 1720లో జన్మించాడు. వీరికి వెంకన్న, కామన్న అనే సోదరులు ఉన్నారు. రామతీర్థ నివాసి శ్రీమద్ తిరుమల పెద్దింటి సంపత్కుమార వెంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించి విజయనగర సంస్థానంలో ఆస్థాన కవిగా, దేవస్థాన ఉద్యోగిగా కుదిరాడు. రామతీర్థం, పద్మనాభం, సింహాచలం మొదలైన సంస్థాన దేవాలయాల్లో పనిచేశాడు. సంస్కృతం, ప్రబంధ కావ్యాలు చదివిన కూర్మనాథుడికి మధుర కవిత అంటే ఇష్టం. ఏకాంత సేవ అనే గేయ ప్రబంధం, మృత్యుంజయ విలాసం, లక్ష్మీనారాయణ సంవాదం లేదా చోర సంవాదం, సుందరీమణి శతకం, సింహాద్రి నారసింహ శతకం, విజయరామ శతకం వంటివి ఈయన రచనలు. ఆలయ సేవల గురించి, ముఖ్యంగా నైవేద్యాలు, లాలి, ఏకాంత సేవలు వంటివి ఈయన రచనల్లో కనబడతాయి. ఈయన ప్రతిభా పాఠవాలకి ముగ్ధులైనప్పటి విజయనగరాధీశుడు అగ్రహారాలు బహుమతిగా ఇచ్చాట. అన్ని రచనల్లోనూ 101 శీసపద్యాలతో రాసిన సింహాద్రి నారసింహ శతకం ప్రసిద్ధి చెందింది. ఈయన తన సహచరుడైన ఆదుర్తి హరిదాస్తో కలిసి 1755 ప్రాంతాన సింహాచల దేవస్థాన ఉద్యోగులుగా ఉండేవారు. తురుష్క దాడులు జరుగుతున్న రోజులవి. శత్రురాజులు దేవాలయంపై దండెత్తి దోచుకోవాలని వచ్చినప్పుడు వీరిరువురు ఆలయంలోకి ప్రవేశించి తలుపులు మూసివేశారు. అప్పుడే కూర్మనాథుడు ఆసువుగా దేవుణ్ణి మేల్కొల్పుతూ శత్రువుల బారి నుండి రక్షించమని శతకాన్ని చెబుతుంటే హరిదాసు గంటంతో తాటాకులపై రాశాడు. వైరి హరరహ్మ సింహాద్రి నారసింహ అంటూ కవి ఆవేశంగా పద్యాలు చెప్పాడు. మా మొఖాసాకు గ్రామంబులిమ్మం లేదు, కొంపల గాల్పింపకూడదంటి, కరిహయాదుల మేము గాంక్షింపలేదు, గోవధమాన్పింపబోవుమంటి, మాకు మిమ్మల్ని సామ్రాజ్యం మిమ్మల్ని లేదు, క్షితిలోన ప్రజల రక్షింపమంటి, స్వామి మా కొరకేమీ కామింపగా లేదు, క్షితిలోన ప్రజలు రక్షింపమంటి, జలగి నీ పదసేవలు చేయు మాకు, వేరే కోరికలేటికి వెన్నల్గలుగా, నహహా నేటికి నేతికి నంగలార్చు వైరి హరిరంహ సింహాద్రి నారసింహ అంటూ ఔరా నిజమాడ నిష్ఠూరం బౌనటండ్రు కాక రోషంబు గలిగిన ఘటిన యవనసేన నిర్జించి ఈ ఆంధ్ర సృష్టి నిలుపు వైరి హరరంహ సింహాద్రి నారసింహ అంటూ ఆవేశంగా ఆర్ద్రత, భక్తి సమ్మిళితం చేసి వేడుకున్న కూర్మనాథుడి కోరిక మన్నించి స్వామి తన మహిమ చూపించాడు. కొండగుహల నుండి 9 దండును పంపితే అవి శత్రువుల్ని విశాఖపట్నం వరకు తరుము కొట్టాయట. విశాఖపట్నం శ్మశానం వద్ద మెట్ట మీద కొండ గుహలో ప్రవేశించి అదృశ్యమైపోయాయట. అప్పటి నుంచి ఆ మెట్టని 9 మెట్ట అని పిలిచారు. తర్వాత కాలంలో 9 మెట్ట బస్ స్టాప్ ఉండేదని, అదే కాన్వెంట్ జంక్షన్గా అయ్యిందని
సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు, రచయిత శ్రీ ఆంధ్ర శేషగిరిరావు గారు తమ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ వ్యాసం విశాఖ సాహితీ ప్రచురించిన సింహాచల వైభవం అనే గ్రంథంలో ముద్రింపబడింది. కూర్మనాథుడి రచనలు సామాన్యులకు అర్థమయ్యే రీతిలోనే ఉంటాయి. ఇంటికన్నా గుడిపదలం, వ్రతం చెడ్డా సుఖం దక్కదు వంటి సామెతలు ఈయన రచనల్లో కనబడతాయి. చివరి రోజుల్లో గజపతి నగరం సమీపాన దేవులపల్లి గ్రామంలో నివసించిన ఈయన 1780లో మరణించారు. ఇప్పటికీ ఈయన లక్ష్మీ నారసింహ సంవాదం, సింహాద్రి నారసింహ శతకం ప్రాచుర్యంలో ఉన్నాయంటే గోగులపాటి కూర్మనాథ కవి గొప్పతనం అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.